హలో! ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెరువు బాటమ్ పొల్యూషన్ మరియు ఆర్గానిక్ లోడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బాటమ్ పొల్యూషన్ అంటే ఏమిటి? చెరువు అడుగు భాగంలోకి క్రమంగా చేరే మలినాలు, మిగిలిపోయిన ఫీడ్, షింప్ ఫేకల్ మ్యాటర్, డెడ్ ప్లాంక్టన్, మోల్టింగ్ షెల్స్ ఇవన్నీ కలిపి ఆర్గానిక్ లోడ్‌ని పెంచుతాయి. రైతు సోదరులు గమనించదగిన విషయం ఏంటంటే, రొయ్యల పెంపకంలో 1 కేజీ మేత తినే రొయ్యలు 300 గ్రాముల ఫేకల్ మ్యాటర్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ప్రతి టన్ను ఫీడ్‌కు 300 కేజీల ఫేకల్ మ్యాటర్ మీ చెరువులో డిపాజిట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల వచ్చే సమస్యలు ముఖ్యంగా అమోనియా, నైట్రేట్ మరియు హెచ్‌టిఎస్ గ్యాసులు పెరుగుతాయి. స్లడ్జ్ లేదా ఆర్గానిక్ లోడ్ ఎక్కువ ఉంటే విబ్రియో విపరీతంగా పెరుగుతుంది. ఈ పాథోజెనిక్ విబ్రియో వల్ల రన్నింగ్ మోర్టాలిటీ ట్రిగ్గర్ అవుతుంది. రొయ్యల పెరుగుదల తక్కువ అవుతుంది. గుర్తించే లక్షణాలు: చెరువు అడుగు భాగం నలుపు రంగులోకి మారడం, కదిలిస్తే గాలి బుడగలు రావడం, బ్యాడ్ స్మెల్, హెచ్‌టిఎస్ గ్యాస్ లేదా కుళ్ళిన కోడిగుడ్డు వాసన రావడం, రాత్రిపూట రొయ్యలు నీటి పైన ఈదుతూ కనిపించడం, ఫీడ్ రెస్పాన్స్ తగ్గిపోవడం. సొల్యూషన్: ఫీడ్ మేనేజ్మెంట్, ముఖ్యంగా కేజీకి సరిపడా మేత చెక్టోలో వేసి సరైన టైంలో అందించండి. తద్వారా ఓవర్ ఫీడింగ్ ని కంట్రోల్ చేయవచ్చు. బాటమ్ ట్రీట్మెంట్: జియోలైట్ ఎకరాకి 10-20 కేజీలు ఈవినింగ్ పూట అప్లై చేయాలి. చేసి గమనించండి. జియోలైట్ మల్టీ గ్యాస్ అబ్జర్వర్ అంటారు. ఎప్పుడైతే మనం జియోలైట్ అప్లికేషన్ ఇస్తామో ఆ రోజు నైట్ కి రొయ్యల చెరువులో డిఓ మెడిసిన్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయిల్ ప్రోబయోటిక్స్, బ్యాసిలస్ మరియు రోడోమోనస్ రోడోకోకస్ స్పీసీస్ ఉన్న ప్రోబయోటిక్స్ వాడాలి. డిఓ మోర్ దెన్ 5 ppm మెయింటైన్ చేయాలి. అవసరమైతే వాటర్ ఎక్స్చేంజ్ చేయాలి. ప్యాడిల్ వేరియట్ల ద్వారా స్లడ్జ్ని సెంటర్లోకి పంపే విధంగా చూడాలి. స్లడ్జ్ రిమూవల్ వీలైతే సైఫనింగ్ చేసి స్లడ్జ్ని బయటికి. బాటమ్ క్లీన్గా ఉంటేనే క్రాప్ సేఫ్. ఎక్కువ డిసీజులు రొయ్యల చెరువుల బాటమ్ నుంచే మొదలవుతాయి.